తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, మీరు చూస్తుంది సుమన్ టీవీ. నేను మీ కీర్తి. అక్టోబర్ నెలలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోందో తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కోనాల భాగ్యలక్ష్మి గారు. నమస్తే అమ్మా. ఓం శ్రీ మాత్రే నమః. నెక్స్ట్ మకర రాశి, వీరికి ఎలా ఉండబోతోంది? ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ఛాయే సర్వ విఘ్నోపశాంతయే. ఓం శ్రీ మాత్రే నమః. అక్టోబర్ నెల అంటే 1-10-2024 మాస ఫలాలు కార్యక్రమానికి స్వాగతం. ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతోంది, ఏమిటి సంగతి అనే విషయాన్ని మనం ఇప్పుడు ఒకసారి పరిశీలిద్దాం. మరి అయితే ఈ అక్టోబర్ నెలలో చూసినట్లయితే కనుక మనకి దేవీ నవరాత్రులు ప్రారంభమవుతాయి. అమ్మవారి యొక్క అనుగ్రహంతో అందరూ కూడా దేవీ నవరాత్రులు అనేటటువంటి శుభకరమైనటువంటి విశేషాలు, మనకు జాతక విశేషాలతో పాటు ఆ విషయాలు కూడా అమ్మవారిని ఏ విధంగా ఎలా పూజిస్తే అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది అని ఆలోచించేటటువంటి అతిథులందరికీ కూడా దసరా శుభాకాంక్షలు. తర్వాత చూసినట్లయితే కనుక 11వ తారీఖున గురుడు వక్రగతిని వెళ్ళబోతున్నాడు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. వృషభ రాశిలో ఉన్నటువంటి గురువు గారు 11వ తారీఖున వక్రగతిలోకి వెళ్ళబోతున్నారు. తర్వాత చూసినట్లయితే 11వ తారీఖునే తులారాశిలోకి బుధుడు ప్రవేశిస్తున్నాడు. ఆ విషయం కూడా గమనించగలరు. తర్వాత 14వ తారీఖున శుక్రుడు వృశ్చిక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. తర్వాత చూసినట్లయితే 18వ తారీఖున రవి తులారాశిలోకి రవి సంక్రమణం జరగబోతోంది. తర్వాత చూసినట్లయితే కనుక కర్కాటక రాశిలోకి కుజుడు 20వ తారీఖున ప్రవేశం చేస్తున్నాడు. అయితే ముఖ్యంగా చూసినట్లయితే కనుక 30వ తారీఖున బుధుడు వృశ్చికంలోకి ప్రవేశిస్తున్నాడు. గ్రహముల యొక్క గమనాలు ఈ విధంగా ఉన్నాయన్నమాట. అయితే మనము అనుకుంటూ ఉంటాం కదా, ఏమనంటే కనుక గ్రహాల గమనాలను బట్టే మన యొక్క జాతక చక్రంలో పరిస్థితులు, స్థితి, గతి కూడా మారుతుంది అన్న విషయం మనం అనుకుంటూ ఉంటాం కదా. మరి అలాంటప్పుడు ద్వాదశ రాశుల వారికి ఈ మాసంలో ఏ విధంగా మారబోతోంది? 1-10-2024, 31-10-2024 వరకు మనం చెప్పుకుందాం. ఓం శ్రీ మాత్రే నమః. మకర రాశి వారికి మాస ఫలాలు కార్యక్రమానికి స్వాగతం. మకర రాశిలో ఉన్నటువంటి ఉత్తరాషాఢ 2, 3, 4 పదాలు, ఆ తర్వాత చూసినట్లయితే శ్రవణ నక్షత్రం, తర్వాత ధనిష్ట ప్రథమ ద్వితీయ ఏ విధంగా ఉండబోతోంది అక్టోబర్ మాసంలో మకర రాశి వారికి? చూసినట్లయితే కనుక అన్ని విధాల యోగదాయకంగా ఉన్నప్పటికీ కూడా కొన్ని పనుల్లో కాస్తంత 20వ తారీఖు వరకు మీరు పట్టిందల్లా బంగారమే, బ్రతుకు పూల బాట అనే పాటలన్నీ వేసేసుకోవచ్చు. చక్కగా ఆనందంగా అద్భుతంగా పెట్టుబడులు పెట్టుకోండి, మంచిగా రాణిస్తారు. అదేవిధంగా చక్కగా ఉద్యోగంలో కానీ పై అధికారులతో కానీ అన్ని విధాలా కూడా మీరు మాట ముచ్చట పెళ్లి సంబంధాల విషయంలో కానీ అన్ని విషయాల్లో లౌక్యంగా మీరు మాట్లాడిందంతా యథాతథంగా అక్షరాల తూచా తప్పకుండా నెరవేరిపోతాయి. సరే, 20వ తారీఖున మరి ఏమిటయ్యా అంటే కనుక పాపం కుజుడు మారుతున్నాడు కదా. ఎక్కడికి మారుతున్నాడు? మకర రాశి వారికి 7th హౌస్లోకి మారుతున్నాడు. అంటే అప్పటికి ఇంకా మనకి కర్కాటకంలోకి ఎప్పుడైతే మారాడో కుజుడు, అప్పుడు 20వ తారీఖు నుంచి ఉంది భార్యాభర్తల మధ్య చిన్న సైజు మాట పట్టింపులు, మూతి ముడుపులు. ఆ తర్వాత చూసినట్లయితే కనుక ఇచ్చిపుచ్చుకునేవడం అన్నీ కూడా అంత క్రితం ఎంతో ప్రేమగా ఎంతో ఇదిగా, అయ్యో దాందే ఉందండి మీరు పట్టుకెళ్ళడమే మహాభాగ్యం అన్నవాళ్ళు ఎప్పుడు ఇస్తారు మీరు అని వాళ్ళ నోటితోటే అడగడాలు 20వ తారీఖు దాటిన తర్వాత. అదేవిధంగా భార్యాభర్తల మధ్య కూడా చిన్న సైజు మాట పట్టింపులు, భాగస్వామి వ్యాపారంలో కాస్తంత నిందలు నిష్ఠూరాలు. ఏమిటి ఇలా మారిపోయింది అంటే ఇప్పటి వరకు ఎంతో బాగుంది, అందరూ బాగానే ఉన్నారు, అన్ని విషయాల్లో నన్ను ఎంతో గౌరవించారు, ఇప్పుడేమిటి ఇలా పరిస్థితులు మారిపోయాయి ఏంటంటే గ్రహ సంచారం వలన ఇవన్నీ జరిగాయి అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. తర్వాత ఏంటంటే కనుక మీదైన తరహాలో మీరు ఎలా చేసినప్పటికీ కూడా ఓకే అన్న వాళ్ళందరూ కూడా కొన్ని విషయాల్లో కాస్తంత బ్రేకులు వేస్తూ ఉంటారు. ముఖ్యంగా స్థలం కానీ ఇల్లు కానీ కొనుగోలు చేద్దామనుకున్న విక్రయానికి సంబంధించి అమ్మడం కానీ కొనుగోలు కానీ 20వ తారీఖులోగా మీరు పూర్తి చేసుకోవడం చెప్పదగిన సూచన. తర్వాత ముఖ్యంగా గతంలో వాయిదా పడిన పనులు మీరు చాలా కష్టపడి పూర్తి చేయగలుగుతారు. అంతేగాని ఈజీగా అది వరకు అనుకున్నంత చిటికలో వెళ్ళి చటుక్కుని వచ్చేస్తాను ఇలాంటివి కుదరవు. కష్టపడితేనే కానీ మీకు పనులు కావు. తర్వాత విషయం ఏంటంటే కనుక ఆదాయం
అనేది మాత్రం బాగుందండి. ఆదాయ విషయంలో నో డౌట్స్. వృత్తుల్లో ఉన్నా, ఉద్యోగంలో ఉన్నా, వ్యాపారంలో ఉన్నా, పాత్రికేయ మిత్రులైనా ఎవరైనా సరే ఆదాయం విషయంలో చక్కగా ఉంది. ఆ విషయంలో పరిస్థితులు అనుకూలంగానే ఉన్నాయి. డబ్బు విషయంలో ఏ విధమైన తలకాయ నొప్పులు మీకు లేవు. కానీ 4వ వారానికి వచ్చినప్పటికీ మీ పరిస్థితులు ఎలా ఉంటాయంటే కనుక ఇంట్లో, బయట, తర్వాత వ్యాపారంలో, వృత్తుల్లో, సాటి ఉద్యోగుల దగ్గర, తర్వాత చూసినట్లయితే ఇంకా ఎవరైనా వ్యవసాయదారులు కానీ, తర్వాత ఇంకా చెప్పాలంటే కార్మిక సోదరులు కానీ, పాత్రికేయ మిత్రులు కానీ, టీవీ సినీ కళాకారులు కానీ అందరి దగ్గర మీరు తగ్గి ఉంటేనే మీకు రోజు వెళ్తుంది. లేకపోతే మీకు చేతికి నోటి దాకా వచ్చింది నోట్లోకి వెళ్లకుండా పక్కకి వెళ్ళిపోతాయి అవకాశాలు. అందువల్ల చాలా జాగ్రత్తగా ఆచితూచి ముక్తసరిగా సమయానుకూలంగా మీరు మాట్లాడితేనే మీకు రోజు నడుస్తుంది. మకర రాశి వారికి 4వ వారస్తుల్లోకి సంయమనం అనేది అన్నింటా కూడా రియల్ ఎస్టేట్ రంగంలో ఉండొచ్చు, ఎక్కడైనా సరే గట్టిగా మాట్లాడితే పనులు జరగవు. కాస్త నింపాదిగా అలాగే మీరు చెప్పారు కదా అలాగే అని తగ్గి ఉండి మాట్లాడితే ఇంటా బయట కూడా మీరు నెగ్గుతారు, లేకపోతే కష్టం. అదే విషయాన్ని బాగా అండర్లైన్ చేసుకోండి. అన్ని విషయాల్లోని కూడా చాలా ఓపిక, పేషెన్స్ చాలా చాలా అవసరం అన్నమాట. అయితే మరి ఏం చేస్తే మకర రాశి వారికి అప్పుడు కూడా ఆ ఇబ్బందులు లేకుండా అధిగమించగలరంటే ప్రతిరోజు విడవకుండా మానకుండా మీరు హనుమాన్ చాలీసా పారాయణ చేయండి. హనుమాన్ అంజనీ సుతః వాయుపుత్రో మహాబలః రామేష్టః ఫల్గుణసఖః పింగాక్షో అమిత విక్రమః వదదీక్రమణచ్చైవ సీతాశోక వినాశకః లక్ష్మణా ప్రాణదాసా చ దశగ్రీవ చ దర్పః ద్వాదశైతాని నామాని కపీంద్రస్య మహాత్మనః స్వప్నకాలే పఠేన్నిత్యం యాత్రకాలే విశేషతః తస్య మృత్యు భయం నాస్తి సర్వత్ర విజయో భవేత్. హనుమాన్ చాలీసా పారాయణ చేసి ఆంజనేయ స్వామికి శనివారం పూట వడమాల సమర్పించి తమలపాకులతో పూజ చేయించుకోండి. పేదవారికి భోజనం దానం చేయండి. అద్భుతంగా మీకు పరిస్థితులు మారుతాయి. శ్రీమాత్రే నమః.